చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏదో తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా, అది ఏంటి అని అడిగితే అలా బిగిసిపోయావేంటి? అంటే వాసు, అది నేను ఏమంటున్నానంటే... ఏంటి నిత్య, ఏదో కేసు స్టడీ అన్నావు, ఇప్పుడేమో ఏదో తెలుసుకోవాలనుకుంటున్నావు. ఏంటి కన్ఫ్యూజను? అయితే లాస్ట్ వర్డ్ తప్ప ఏం వినలేదన్నమాట. థ్యాంక్ గాడ్. అయినా నేను వీళ్లకు సహాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తే 2 లాభాలు. నా పైన అనుమానం రాదు. 2, వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఈరోజు నీకేమైంది? ఉన్నట్టుండి ఆఫ్లైన్కి వెళ్ళిపోతున్నావు. ఏం లేదు వాసు, సముద్ర గురించి నువ్వు ఆలోచిస్తుంటే నాకేదైనా సహాయం చేయాలనిపిస్తుంది. కానీ సముద్ర సమస్య ఏంటో నాకు పూర్తిగా తెలీదు. సముద్ర అస్సలు చెప్పదు. నువ్విలా డల్గా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు హెల్ప్ చేస్తానంటే అంతకన్నానా? సంయుక్త ఫాదర్ని ఒక ఆడిటర్, ఒక మినిస్టర్ కలిసి అతను ఫ్రాడ్ చేస్తున్నాడని నింద వేశారు. దాంతో మా మామయ్య చనిపోయారు. ఎలాగైనా ఆ నిందని చెరిపేసి మా మామయ్య ఫ్రాడ్ కాదని నిరూపించాలనుకుంటుంది. ఇప్పుడు ఆ ఆడిటర్ని పట్టుకోవడానికి వేసిన ప్లాన్ చెప్పు బాబు అంటే జరిగిన జగమెరిగిన స్టోరీ చెప్తాడేంటి? మనమే కూపిలాగాలి. ఆ ఆడిటర్ని పట్టుకుని 4 తగిలిస్తే అతను నిజం చెప్పేస్తాడు కదా. అది జరిగింది. ఎవరో తెలివిగా తప్పించారు. అవునా? మరిప్పుడు ఎలా? అదే అర్థం కావట్లేదు. ఆ ఆడిటర్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పా. కానీ ఆ రోజు ఆ ఆడిటర్ని తప్పించిన వాళ్ళు ఎవరో నాకు దొరకాలి. వాళ్లకు జీవితంలో చూడ నరకం చూపిస్తా. అసలైన వాసు ఇంట్రాగేషన్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఆడిటర్ గురించి కాదు, వాళ్ళ తాతల గురించి కూడా బయటికి లాగుతా. వాళ్ళ గోళ్ళు కళ్ళు పీకి నిజాన్ని వాళ్ళ నోటి ద్వారా చెప్పిస్తా. వాసు, ఇంకాపుతావా? నీలో ఇంత సైకో ఉన్నాడా? నా కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్లకు నేను సైకోనే. మంచి వాళ్లకు చెప్పినట్టు రాక్షసులకు చెప్తే అర్థం కాదు. మంచి వాళ్లకు కృష్ణుల్లా బోధించాలి, చెడ్డ వాళ్లను రాముల్లా వధించాలి. ఇది కలియుగం వాసు, నువ్వన్నట్టు జరగదు. ఇప్పుడు ఎన్ని తప్పులు చేస్తే అంత ఎదుగుతారు. మంచి వాళ్లకు కన్నీళ్లు, చెడ్డ వాళ్లకు విజయాలు. ఇదే కలిధర్మం. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. సంచిత సంకేతము ఆపాద మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ
సంపకము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరూధిని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే సూపర్. చాలా అద్భుతంగా పాడావమ్మా. నువ్వు పాడుతుంటే అందరం అలా ఇంటూ ఉండిపోయాం. ఆ శివుడి ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయమ్మా. మరేమనుకున్నారు పూజారి గారు? రేపు జరగబోయే పాటల పోటీలో మా సంగీతకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీరు కూడా తను గెలవాలని పూజ చేయండి. అలాగే బాబు. విమలమ్మ కూడా చెప్పింది. అలాగే జరిపిస్తాను. చాలా సంతోషం పూజారి గారు. శుభమమ్మా. ఇక మేము వెళ్ళొస్తాం. వెళ్ళిరండమ్మా. శుభం భూయాత్. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిది. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. పులి మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం మనసుకు జ్ఞాపకం దొరికితే ఆనందం. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. చూసావా ఈ దారుణం? ఆడపిల్లకి కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే ఎలా? రాను రాను ఇలా బరి తెగించిన వాళ్ళు ఎక్కువైపోయారు. అయినా మనం అనాల్సింది ఈ అమ్మాయిని కాదు, ఇలా మంచి చెడు తెలియకుండా పెంచిన తల్లిదండ్రులను అనాలి. అవునక్క, ఈ మధ్య ఇలాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువైపోయారు. గుడి లేదు, బడి లేదు, నలుగురున్నారని లేదు, నవ్వుకుంటారని కూడా లేదు. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. ఇంకా ఆపుతారా? ఇలాంటి వాళ్ళు అని ఎవరినంటున్నారు? అసలు ఇలాంటి వాళ్ళు అంటే ఎవరు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? తను పడిపోతుంటే పట్టుకున్నాను, అంతేగాని మేమేమీ తప్పు చేయలేదు. తను ఇక్కడ పాటల ప్రాక్టీస్ కోసం వచ్చింది. దేవుడి సన్నిధిలో ప్రాక్టీస్ చేస్తే మంచిదని ఇక్కడికి వచ్చింది, కానీ మీతో మాటలు పాడాలని కాదు. అయినా తను పడిపోతుంటే పట్టుకుంది నేను, కానీ మీరు నన్నేమీ అనలేకపోయారు. కారణం నేను అబ్బాయిననే కదా? మీ దృష్టిలో తప్పు అనుకుంటే ఇద్దరిని అనాలి కదా.
అమ్మాయిలను ఒక్కళ్ళనే ఎందుకు బ్లేమ్ చేస్తారు? అది కూడా మీరు ఆడవాళ్ళు అయ్యుండి మీకు కనిపించిందే కరెక్ట్ కాదు. ముందు తనకి సారీ చెప్పండి. చేసింది తప్పు, మళ్ళీ మమ్మల్ని సారీ చెప్పమంటారేంటి? ఎవరు బాబు నువ్వు? వాళ్ళు నాకు బాగా తెలుసమ్మా. మంచివాళ్ళు, మంచి కుటుంబం. ఆ అమ్మాయికి ఏదో పాటల పోటీ ఉంటే రోజు వచ్చి ఇక్కడ దేవుడి సన్నిధిలో సాధన చేస్తుంది. మీరు అనుకున్నట్టు కాదమ్మా. ఇప్పటికైనా అర్థమైందా? ముందు తనకి సారీ చెప్పండి. సారీ అంత ఎందుకులే చక్రి, మనం వెళ్దాం పదా. నీకు తెలీదు సంగీత, నువ్వే తప్పు చేయనప్పుడు ఎందుకు మాటలు పడాలి? సారీ చెప్పండి. సారీ అమ్మాయి, తప్పుగా అర్థం చేసుకున్నాం. మనం చూసిన దాన్ని బట్టి ఎవరిని జడ్జ్ చేయకండి. ఎవరు ఎందుకు ఎలా ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. చూసే మీకు తెలియదు కదా. ఇక వెళ్ళి దేవుణ్ణి మంచి బుద్ధి ఇవ్వమని ప్రార్థించండి. వెళ్ళండి. సంగీత, వెళ్దాంరా. ఏంటి చక్రి, ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు? ఆవేశం ఏంటి? ఆవేశం కాదు, నిన్ను అన్నారన్న ఆవేదన. నీ గురించి అలా ఎలా జడ్జ్ చేస్తారు? నాకు వచ్చిన కోపానికి అక్కడ మగవాళ్ళుంటే నా తడాకా చూపించేవాణ్ణి. అదే అంటున్నా, నా గురించి నువ్వెందుకింత బాధపడటం? అది నీకు చెప్పిన అర్థం కాదులే. బండెక్కు, బయలుదేరదాం. వీడెక్కడ? ఇక్కడికి ఎందుకు వచ్చారు? హలో మిస్టర్, ముందే ఇవన్నీ బయటికి తీసుకెళ్ళండి. చెప్తున్నాగా, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి. ముందే ఇక్కడి నుంచి వెళ్ళండి. సమయం వెళ్ళిన పని అయిందా? లేదత్తయ్య, అక్కడ అందరూ అతన్ని కాపాడాలి అనుకునే వాళ్ళే తప్ప న్యాయాన్ని కాపాడుకోవాలని ఎవరూ అనుకోవడం లేదు. లోకం తీరే అంతమ్మా. గాయపడిన పక్షిని కాపాడాలనుకోరు. అది బాధతో విలవిల్లాడుతుంటే చోద్యం చూస్తారు. సంగీత ఇంకా రాలేదా అత్తయ్య? ఇంకా రాలేదమ్మా. రోజు ఈ పాటికి వస్తుండేది. మరి ఈ రోజు ఎందుకో ఆలస్యం అయ్యింది. ఈ గొడవల్లో పడి ఈ మధ్య సంగీత గురించి పట్టించుకోవడమే మానేశాను అత్తయ్య. పాపం ఒక్కతే పాటల పోటీలకి అప్లై చేసొచ్చింది. ఒంటరిగానే ప్రాక్టీస్ చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో. ఉదయం ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో కూడా కనుక్కుని మాట్లాడలేకపోతున్నాను.
ఉదయం ఇంట్లో నుంచి గుడికి వెళ్ళిన చెల్లి గురించి ఆలోచిస్తున్నావు కానీ 3 రోజులు అయిపోయింది మీ అమ్మ వెళ్ళి. ఏమైందో కనుక్కున్నావా? తట్టబుట్ట సర్దేసినట్టేనా? వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుందా లేదంటే వాళ్ళు నాకెందుకని వదిలేస్తుందా? అలా ఎందుకు వదిలేస్తుందత్తయ్యా? మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? నేనెందుకు మాట్లాడుతున్నానంటే కడుపుని పుట్టిన ముగ్గురిని 3 రకాలుగా చూస్తుంది కదా. నిజం చెప్పాలంటే ఈ సంయుక్తని పట్టించుకోవడమే మానేసింది కదా. అందుకు మాట్లాడుతున్నా. చూసావా, నేను అడిగిన దానికి నీ దగ్గర కూడా సమాధానం లేదు. నా మాట కటువుగా ఉండి మీకు నచ్చకపోవచ్చు గాని నేనెప్పుడు నిజాలే మాట్లాడతాను. అమ్మ సమయం, ఆవిడ మాటలేం పట్టించుకోకమ్మా. తన గురించి తెలుసుగా, ఏదో ఒకటి అంటూ ఉంటుంది. నువ్వు మనసుకి తీసుకోకమ్మా. నేను వెళ్ళి నీకు కాఫీ తీసుకొస్తాను. అమ్మెందుకు ఇంకా రాలేదు? ఎప్పుడొస్తుందో అక్కని కనుక్కోవాలి. రాహుల్ ఇక్కడికి వస్తాను అని చెప్పాడు, ఇంకా రాలేదేంటి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఫోన్ చేస్తే బెటర్. ఏంటి నిత్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు అంటే అలా షాక్లో ఉన్నావేంటి? ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? ఇదేంటిది, వాసు ఇలా ప్రత్యక్షమయ్యాడు? వీళ్ళు ఈ ఏరియాలో ఉండరనే కదా ఇంత దూరం వచ్చాను. రాహుల్ వచ్చే టైం అయ్యింది. ఇప్పుడు గాని రాహుల్ వస్తే ఇక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడెలా? హలో మేడం, మిమ్మల్ని. ఎవరినైనా కలవడానికి వచ్చావా? అది అడుగుతుంటే ఆలోచిస్తున్నావేంటి? కొంపదీసి బాయ్ ఫ్రెండా? నా బ్రతుక్కి అదొక్కటే తక్కువైంది. ఆహా, అదేం లేదు. తెలిసిన వాళ్ళింటికొచ్చి వెళ్తుంటే కారు బ్రేక్ డౌన్ అయ్యింది. ఓ, దాన్ని గ్యారేజ్లో ఇచ్చి క్యాబ్ కోసం చూస్తున్నాను. ఇదిగో బుక్ చేశాను, వస్తుంది. ఆహా. అయినా నువ్వేంటి, ఆఫీస్ నుండి ఎప్పుడో బయలుదేరావు కదా, ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? పైగా ఇది మన ఏరియా కూడా కాదు. జర్నలిస్ట్కి మన ఏరియా అని ఏముంటుంది చెప్పు? అన్ని ఏరియాలు మనవే. ఏదైనా స్ట్రింగ్ ఆపరేషనా? అలాంటిదే. ఒక దొంగ వెధవ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడంట. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక్కసారి పలకరించి వెళ్దామని వచ్చా. ఎవరు? ఇంకెవరు, ఆ రాహుల్ గాడు. దొరికాడా? అడ్రస్ తెలిసిందా? నువ్వేంటి అతనేదో మీ అన్నయ్య అయినట్టు అంత కంగారు పడుతున్నావు? వాడు నా అన్నయ్య ఏంటి?
నేనెందుకు వాడి గురించి కంగారు పడతాను? వాడి వల్ల నీకేమైనా ప్రాబ్లం వస్తుందని నేను భయపడుతున్నాను. ఆ ఈడియట్ వల్ల నాకేమీ ప్రాబ్లం రాదు. ఈసారి దొరికితే ఉరిసి క్షేపిస్తాను. ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా అన్నయ్య గాడు వస్తాడు. వాణ్ణి చూశాడంటే ఈ వాసు అన్నంత పని చేస్తాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. సరే మనం వెళ్దామా? వెళ్తూ మాట్లాడుకోవచ్చు. అదేంటి, క్యాబ్ బుక్ చేశానన్నావుగా? అయినా అంత దూరం బైక్ మీద ఏమొస్తావులే. క్యాబ్ రాని, నిన్ను ఎక్కించి నేను బైక్ మీద వస్తాను. లేదు లేదు, నాకు ఇలా బైక్ మీద వెళ్ళడమే ఇష్టం. ఆ? కార్లో 4 డోర్లు వేసుకుని వెళ్ళడం అస్సలు నచ్చదు. నన్ను నీ బైక్ మీదనే తీసుకువెళ్ళు. సరే పద వెళ్దాం, బైక్ ఎక్కు. హాయ్ నిత్య. ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఎలా ఉన్నావు? ఎవరి అమ్మాయి? హాయ్, నా పేరు శ్రావణి. నేను నిత్య ఫ్రెండ్ని. మీరు? ఓ, నా పేరు వాసు, నిత్య కొలిగ్ని. అవును నిత్య, నేను విన్నది నిజమేనా? మీ అన్నయ్య రాహుల్. శ్రావణి ఆపు. ఈరోజు అస్సలు టైం బాగోలేదు. వీడిప్పుడు వచ్చినట్టున్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు లిఫ్ట్ చేయకూడదు. డ్రైవింగ్ చేసేవాళ్ళు ఫోన్ మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడొచ్చు, మాట్లాడు. హలో, ఎక్కడున్నావు?